హాయ్ నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024కు సంబంధించినటువంటి బుక్ లో మనకి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఓవర్ వ్యూ గురించి చూద్దాం. అంటే మనకి ఈ ఓవర్ వ్యూ అంటే మనకి ఓవరాల్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క ఓవర్ వ్యూ అయితే ఈ చాప్టర్ ఇస్తుంది అన్నమాట. మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ని అదే విధంగా ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో కాబట్టి మనకి రాబోయే ఎగ్జామ్స్ లో మనకి ఇది ఈ బుక్స్ నుంచే మనకి ఎక్కువ అయితే రావడం జరుగుతుంది మన క్వశ్చన్స్. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రామాణికమైనటువంటి డేటా అయితే మనకి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. రాబోయే ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 లో మనకి ఈ డేటానే మనకి ప్రామాణికంగా ఉంటుంది. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ చాప్టర్ గురించి మనం చూద్దాం. ఇందులో మనకి ఓవర్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే ఈ ఓవరాల్ గా ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అనేది అయితే మనకి ఇందులో ఉంటది అనమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ లో మనం చూద్దాం. మనకి తెలుసు తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2న ఏర్పడింది. దాని యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సరిహద్దులు అంటే మనకైతే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఇచ్చినటువంటి డేటాను మాత్రం మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఏమైనా ఉంటే మాత్రం మనకి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ లో మనకి కవర్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఇక్కడ అవుట్లుక్ ని మాత్రం డిస్కస్ చేస్తాం మనం. సో సరిహద్దులు, తెలంగాణ యొక్క సరిహద్దులు ఏంటివి అని అంటే మనకి ఉత్తరము పశ్చిమ దిక్కున మనకి మహారాష్ట్ర ఉంది. అదే విధంగా మనకి ఈశాన్యం దిక్కు ఏమో మనకి ఛత్తీస్గఢ్ ఉంది. పశ్చిమం సైడ్ ఏమో మనకి కర్ణాటక ఉంది. అదే విధంగా మనకి దక్షిణం మరియు తూర్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మనకి ఉందన్నమాట మనకి. సో కాబట్టి మనకి తెలంగాణ యొక్క రాష్ట్రాలుగా సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. సో పశ్చిమం సైడ్ ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే మహారాష్ట్ర ఓన్లీ, పశ్చిమం కర్ణాటక ఓన్లీ, లేదంటే మహారాష్ట్ర కర్ణాటక రెండు కలిపి ఉన్నాయి, ఇట్లా అడుగుతారు అనమాట. కాబట్టి పశ్చిమం దిక్కున ఏమున్నాయంటే మనకు మహారాష్ట్ర, కర్ణాటక. సో కాబట్టి ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏమున్నాయి, అదేవిధంగా సరిహద్దు జిల్లాలు ఏమున్నాయి అంటే మనకి జాగ్రఫీలో చూసుకోవాలి మీరు. ఇంకా తెలంగాణ ప్రాంతం అనేది మనకి దక్కన్ పీఠభూమిలో ఉంది. మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం అనేది దక్కన్ పీఠభూమిలో ఉంది. మనకి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించింది అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో 15 డిగ్రీల 50 నిమిషాలు, అదేవిధంగా 19 డిగ్రీల 55 నిమిషాల నార్త్ సైడ్ అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించింది. అదేవిధంగా రేఖాంశాల పరంగా చూస్తే మనకి 77 డిగ్రీల 14 నిమిషాలు ఈ తూర్పు, ఇంకా 81 డిగ్రీల 19 నిమిషాల మనకి తూర్పు రేఖాంశాల మధ్యలో మనకి తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించి ఉంది. తెలంగాణ జనాభా పరంగా మనకి భారతదేశంలోనే 12వ పెద్ద రాష్ట్రము. సో 12వ స్థానంలో మనకి జనాభా పరంగా ఉంది. మనకి ఏ జనాభా అంటే మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి 350 లక్షల మంది జనాభా అయితే మనకి తెలంగాణలో నివసించడం జరుగుతుంది అనమాట. ఇంకా వైశాల్య పరంగా చూస్తే మనకి తెలంగాణ అనేది భారతదేశంలో 11వ స్థానంలో పెద్దది అనమాట. సో 11వ స్థానంలో మనకి ఉంది. మొత్తం వైశాల్యం ఎంత మన తెలంగాణ రాష్ట్రం అంటే 1,12,077 చదరపు కిలోమీటర్లు. సో మనకి సర్వే నుంచి వచ్చిన డేటానే అథెంటికేటెడ్, ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం అనేది కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించి ఉంది. సో కృష్ణా గోదావరి నదులు అనేవి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నదులు. మనకి గోదావరి యొక్క పరివాహక ప్రాంతం 79% మనకు తెలంగాణలోనే ఉంది. అదేవిధంగా కృష్ణాకు సంబంధించి 69% పరివాహక ప్రాంతం మన తెలంగాణలో ఉంది. కాబట్టి ఈ గోదావరి కృష్ణా నదులు మనకి ఇంపార్టెంట్ నదులు అన్నమాట మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం 620 మండలాలు ఉన్నాయి. మనకి రాష్ట్రంలో మొత్తం 622 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నమాట. సో మనకి 12,769 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. ఇంకా తెలంగాణ యొక్క అధికార భాషలు ఏంటి అంటే మనకి తెలుగు, ఉర్దూ. సో అధికారిక భాషలు, మొదటి భాష, రెండవ భాష అట్లా అడగకుండా అధికారిక భాషలు అంటే రెండు గుర్తించాలి మీరు, తెలుగు మరియు ఉర్దూ. తెలుగు ఓన్లీ, ఉర్దూ ఓన్లీ, తెలుగు ఉర్దూ, లేదంటే ఇంకేవి కాదని అట్లా ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి తెలుగు ఉర్దూ అనేది రైట్ ఆన్సర్ అయితే అన్నమాట. సో అధికార భాషలు రెండు ఉన్నాయి, తెలుగు ఉర్దూ ఉంది. ఇంకా ఇది తెలంగాణ యొక్క ఓవరాల్ ఒక ఓవర్ వ్యూ అనమాట. అంటే దాని యొక్క ఫిజికల్, అదేవిధంగా మనకి జనాభా పరంగా, వైశాల్యం పరంగా మన తెలంగాణ అనేది ఎట్లా ఉంది అనేది మనకి ఒక ఓవర్ వ్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్థూల ఆర్థిక ధోరణులు మనకి ఇవ్వడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. మనకు రానున్న ఎగ్జామ్ లో పడేటువంటి ప్రతి బిట్ కూడా ఈ డేటానే ఉంటది అన్నమాట మనకి. సో కాబట్టి మనకి మన రాష్ట్రం అనేది 3 రంగాలుగా విభజించబడింది.
ఒకటి వచ్చేసి మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఇట్లా 3 రంగాలుగా మనకి ఎకానమీ అనేది డివైడ్ చేయడం జరిగింది. మనకి గ్రాస్ స్టేట్ వాల్యూడ్ యాడెడ్ జిఎస్వి అంటే మనము స్థూల మనకి రాష్ట్ర నికర జోడింపు విలువ అంట మనము. సో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే మనము దానికి మనకి ఈ 3 రంగాల నుంచి ఎంత వాటా అనేది కలిగి ఉందంటే కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే మనకి 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం ఇవ్వడం జరిగింది మనకి. సో 2023-24 కరెంట్ ప్రైజెస్ లో మనకి ఈ డేటా అనేది అయితే ఇచ్చారనమాట. సో దాని ప్రకారం మనకి ఏంటంటే వ్యవసాయ రంగం అనేది మనకి 15.8%, పారిశ్రామిక రంగము 18.5%, అదేవిధంగా సేవా రంగం అనేది 65.7% మనకి టోటల్ మనకి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. సో అంటే ఏంటంటే మనకి మొత్తం గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ లో ఒక 100 రూపాయలు ఉంటే 15.8 రూపాయలు మనకి వ్యవసాయం అనుబంధ రంగాల నుంచి, అదేవిధంగా పారిశ్రామిక రంగం నుంచి 18.5 రూపాయలు, సేవా రంగం నుంచి 65.7 రూపాయలు వస్తున్నాయి అనమాట. సో కాబట్టి మనకి ఏంటంటే ఇంత పర్సంటేజ్ ఉంది కదా, మనకి అందుపరంగా హైయెస్ట్ ఏది ఉందంటే సేవా రంగం, సెకండ్ హైయెస్ట్ పారిశ్రామిక రంగం ఉంది, అదేవిధంగా తక్కువగా మనకి వ్యవసాయ రంగం ఉంది. కాబట్టి ఈ 3 సెక్టార్స్ అయితే మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇదే డేటా మనకి ఎగ్జామ్స్ లలో ప్రామాణికం అనమాట. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే తలసరి ఆదాయం గురించి ఇవ్వడం జరిగింది. తలసరి ఆదాయం మనకి 2014-15లో 1,24,104 ఉంటే మనకి 2023-24 అంటే ఇది ప్రస్తుత ధర ప్రకారం మనకి 3,47,299 ఉందన్నమాట. సో మనకి ఈ డేటా అనేది నేను ఒకసారి చెప్తే మీకు గుర్తుండదు, మీరు ఈ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని 1కి 4 సార్ల డేటాను చూస్తే ఎగ్జామ్స్ వరకు చాలా టైమ్స్ ఇదే డేటాను చేస్తే మీరు డైరెక్ట్ దాన్ని మీరు గుర్తుపట్టడానికి స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి తెలంగాణలో తలసరి ఆదాయం ఎంత ఉంది ఇప్పుడు 2023-24 ప్రస్తుత ధర ప్రకారం 3.47 లక్షలు, అంటే 3,47,000 అయితే మనకి తలసరి ఆదాయం ఉందన్నమాట మనకి. సో ఇంత పెరిగింది మనకి 1,24,000 నుంచి 3,47,000కి పెరిగింది. అదే ప్రకారం చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు అనేది ఎట్లా ఉంది అంటే మనకి 2014-15లో మనకి 72,658 కోట్లు ఉంటే మనకి 2023-24లో మనకి 6,71,000 మనకి 757 కోట్లకు పెరిగింది అనమాట. సో మనకి పెరుగుదల పర్సంటేజ్ ఎంత ఉంది అంటే మనకి 824.5% మనకి అప్పు అయితే తెలంగాణ రాష్ట్రానికి పెరిగింది అనమాట. సో ఆదాయంతో పాటు మన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు కూడా పెరిగింది. పర్సంటేజ్ ఇచ్చిండు, ఫిగర్స్ ఇచ్చిండు, ఏదైనా డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగవచ్చు మనకి. కాబట్టి మీరు ఈ డేటాని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తలసరి అప్పు అంటే మనకి తలసరి ఆదాయం ఇచ్చారు పైన, ఇంకా తలసరి అప్పు కూడా ఇవ్వడం జరిగింది. 2014-15లో మనకి 20,251 రూపాయలు మనకి ఒక్కొక్కరికి అప్పు ఉంటే మనకి ఒక్కొక్క తలకి ఈ 2023-24 ఎంత ఏంటంటే 1.76 లక్షలకు పెరిగింది. అంటే 1,76,360కి తలసరి అప్పు అయితే పెరగడం జరిగింది అనమాట. సో మనకి ఇంతకు ముందుకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఇట్లాంటి అప్పు గురించి ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి మీకు ఈ డేటాను కంపల్సరీ అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ ఫిగర్స్ డైరెక్ట్ ఎగ్జామ్ లో పడితే గుర్తుపెట్టుకోండి. అంటే మనకి తలసరి ఆదాయం 3,47,000 ఉంటే తలసరి అప్పు అనేది 1,76,000 వరకు మనకి ఉంది. అదేవిధంగా మొత్తం అప్పు కూడా గుర్తుపెట్టుకోవాలి, 6,71,757 కోట్లు. పెరుగుదల వచ్చేసి మనకి 824.5%. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక పబ్లిక్ ఫైనాన్స్ గురించి చూస్తే మనకి రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అనేది ఈ క్రింది రంగాలకు వివిధ నిధులను అంటే మనకి ఎంతెంత నిధులను కేటాయిస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇది మనకి సర్వే ప్రకారం, మళ్ళీ బడ్జెట్ ప్రకారం వేరే ఫిగర్స్, అంటే మనకి బడ్జెట్ లో ఉన్న ఫిగర్స్ బడ్జెట్, సర్వే ప్రకారం అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ అలొకేషన్స్ సంబంధించినటువంటి మన లాస్ట్ గ్రూప్ 1 లో కూడా చూసాం, ఎక్కువ ఏది అలొకేషన్ ఉంది, తక్కువ ఏముందని అట్లా అడిగారు. కాబట్టి ఎక్కువ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అట్లా అడుగుతున్నారు. కాబట్టి కంపల్సరీ అంత డేటాని గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే రఫ్ గానైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్ ఫిగర్ కూడా అడుగుతారు మనకి. ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగానికి మనకి వ్యవసాయానికి 19,769 కోట్లు, విద్యకి 21,389 కోట్లు, వైద్యం ఆరోగ్యానికి మనకి 11,500 కోట్లు, నీటిపారుదలకి 28,204 కోట్లు,
ట్రాన్స్కో మరియు డిస్కంలకి 16,825 కోట్లు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి 11,692 కోట్లు, ఇంకా మనకి ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి మనకి 2,262 కోట్లు. కాబట్టి మనకి ఈ అలొకేషన్స్ అన్ని ఎక్కువ నుంచి తక్కువకు రఫ్ గా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఓవరాల్ గా మనకి ఎంత అలొకేషన్ ఉంటది అనేది ఇవ్వడం జరిగింది. ఇది రాబోయే సంవత్సరానికి, కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కి ఇంత ఉంటదని మనకి అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో హైయెస్ట్ వచ్చేసి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కి సంబంధించినటువంటి హైయెస్ట్ 40,080 కోట్లు ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి అడుగుతారా అంటే అడగడానికి స్కోప్ ఉంటది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి మనకి అంటే సెక్టార్ వైజ్ ఇచ్చారనమాట. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఓవరాల్ గా మనకి ఇక్కడ ఇచ్చిన అంటే సర్వేలో ఇచ్చిన ఓవర్ వ్యూ టాపిక్ లో ఏమి ఇచ్చారంటే మొత్తం ఓవరాల్ గా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధికి ప్రభుత్వం అయితే వివిధ కార్యక్రమాలను అయితే అదేవిధంగా కొన్ని స్కీమ్స్ ని మనకి అమలు పరచడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ప్రస్తుత ధరల ప్రకారం మనకి ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనేది మనకి తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపుకి మనకి వ్యవసాయ రంగం అనేది 4% వరకు పెరిగింది అనమాట. సో మనకి 4% వరకు పెరుగుదల నమోదు చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలే 4% పెరగడం అనేది ఒక మంచి అంటే మనకి గుడ్ సైన్ అనమాట. అంటే మనకి 4% వరకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి ఉందన్నమాట. మనకి 2022-23లో మనకి అంటే వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత ఉంది అంటే మనకి దాని యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత ఉందంటే మనకి 2,03,247 కోట్లు ఉంది. 2023-24 వరకు 2,11,422 కోట్లకి పెరిగింది. సో దగ్గర 4% వరకు పెరిగిందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ఫిగర్ అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి రఫ్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోని సబ్ సెక్టర్స్ వ్యవసాయం, ఈ వ్యవసాయం గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యవసాయంలో మనకి ఏం చెప్పారు అంటే మనకి ఈ సర్వేలో మనకి ఏం చెప్పారంటే ఈ 2021-22 వ్యవసాయ గణన అంటే మనకి అగ్రికల్చర్ సెన్సస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాంట్లో సగటు క్రమత పరిమాణం గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో సగటు క్రమత పరిమాణం అనేది 2015-16లో మనకి 1 హెక్టార్ ఉంది. అంటే మనకి ఒక్కొక్క రైతు దగ్గర 1 హెక్టార్ అంటే సగటున మనకి 1 హెక్టార్ అనే విస్తీర్ణం ఉంటే మనకి ఇప్పుడు 2021-22 అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం మనకి ఎంత ఉందంటే 0.89 హెక్టార్లకు తగ్గింది. కాబట్టి ఏంటంటే మనకి ఈ వ్యవసాయ రంగం అంటే మనకి వ్యవసాయ కమతాలు అనేటివి మనకి చిన్నగా స్ప్లిట్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఒకప్పుడు మనకి 2015-16లో 1 హెక్టార్ సగటున కమత పరిమాణం ఉంటే మనకి ఇప్పుడైతే హెక్టార్ కంటే తగ్గింది. కాబట్టి తగ్గడం ద్వారా మనకి ఏమైతుంది అంటే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్, అదేవిధంగా అగ్రికల్చర్ ఈల్డ్ ఉత్పాదకత ఇలాంటివన్నీ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు ఒక 100 ఎకరాలు ఉంటే మనం ఒకేసారి పంట వేసి కొంచెం ఎక్కువ తీయడానికి అదేవిధంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ అవుతుంది. బట్ అట్లా చిన్న కమతాలు ఉంటే అందరు రైతులు మళ్ళీ సేమ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే కొంచెం అగ్రికల్చర్ కల్టివేషన్ కాస్ట్ పెరుగుతుంది, అదేవిధంగా ప్రొడక్షన్ అదేవిధంగా ఈల్డ్ అనేది తగ్గడానికి స్కోప్ ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటుందని చెప్పిందంటే మనకి ఈ రైతు భరోసా కార్యక్రమం ఒకటి అమలు పరుస్తుంది అనమాట గవర్నమెంట్. అదేవిధంగా వ్యవసాయ రుణమాఫీ కార్యక్రమం ఒకటి చేపట్టింది. ఇంకా సమగ్ర పంటల బీమా పథకం కూడా చేయాలని అయితే ప్రభుత్వము ప్రణాళికలు రెడీ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ అంటే ఓవర్వ్యూలో ఇచ్చినవి ఏంటంటే ఈ 3 స్కీమ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ 3 స్కీమ్స్ గురించి మనకి రాబోయే ఎగ్జామ్స్ లలో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ రైతు భరోసా కార్యక్రమము, వ్యవసాయ రుణమాఫీ కార్యక్రమము, సమగ్ర పంటల బీమా పథకం గురించి అయితే మనకి ఈ ఓవర్వ్యూ టాపిక్ లో ఇవ్వడం జరిగింది. డీటెయిల్ గా మనకి ఈ వ్యవసాయం టాపిక్ లో ఉంటుంది, మనకి అక్కడ చూడాలి మనం. సో కాబట్టి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటారంటే మనకి ఈ 3 స్కీమ్స్ తీసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఉద్యానవన పంటలు, ఇంకా హార్టికల్చర్ కి సంబంధించినటువంటి చూస్తే వీళ్ళు మెయిన్ గా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం అనేది ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుందని చెప్పింది అనమాట. సో ఆయిల్ పామ్ గురించి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఆయిల్ పామ్ పథకం మనకి NMEOP ఆయిల్ పామ్ కల్టివేషన్ అనమాట. ఆ పథకం కింద మనకి ఏంటంటే 2024-25లో 1 లక్ష ఎకరాలను సాగు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీని యొక్క టోటల్ అవుట్లే ఎంత అంటే మనకి
348.81 కోట్లు అనమాట. సో మనకి 1,00,000 ఎకరాల సాగునైతే మనకి టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి 2024-25లో ఆయిల్ పామ్ ఎంత సాగు చేయాలని మనకి సర్వేలో చెప్పాలంటే 1,00,000 ఎకరాల టార్గెట్. ఇదే 2028-29 వరకు ఎంతకు పెంచాలి అని అనుకున్నారంటే మనకి 3.5 లక్షల ఎకరాలకు పెంచాలని మనకి ఆ టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్. దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క టోటల్ అవుట్లే ఏంటంటే మనకి 1,279.53 కోట్లు. సో మనకి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఎంతకు పెంచాలనేది కూడా సర్వే ప్రకారం ఎంత చెప్పారంటే 3.5 lakhs 2028-29 వరకు టార్గెట్. ఇది హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇచ్చిన ఓవర్వ్యూ. మిగతా వాటికి సంబంధించిన మిగతా డీటెయిల్ టాపిక్ వచ్చినప్పుడు ఉంటది. బట్ మనకు ఓవర్వ్యూలో వచ్చింది అయితే అంటే గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా మనకు వచ్చేసి యానిమల్ హస్బెండరీ అండ్ మనకి ఫిషింగ్ అనమాట. సో కాబట్టి పశు సంవర్ధకము మరియు మత్స్య సంపద గురించి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి మెయిన్ గా ఏం కవర్ చేశారంటే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పశు సంపద అనేది ఎట్లా ఉందనేది చూశారు. మొత్తం గొర్రెలు 190.63 లక్షలు, కోళ్లు 799.9 లక్షలు మన రాష్ట్రంలో ఉన్నాయి. గేదెలు వచ్చేసి మనకి 42.26 లక్షలు, మేకలు 49.35 లక్షలు, పశువులు 42.31 లక్షలు, పందులు 1.78 లక్షలు. సో ఇక్కడ మనకు స్ట్రైట్ అవే ఫిగర్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ఫిగర్ నుంచి స్ట్రైట్ అవే క్వశ్చన్ పడడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ ఫిగర్ ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ అడుగుతారు మన రాష్ట్రంలో గొర్రెలు ఎన్ని ఉన్నాయి. సో 190.63 లక్షలు ఉన్నాయని మీరు గుర్తుపెట్టాలన్నమాట. సో కోళ్ళు ఎన్ని ఉన్నాయి. సో అట్లా సర్వే ప్రకారం అడిగినప్పుడు మాత్రం ఈ ఫిగర్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం గొర్రెలు ఎంత ఉన్నాయి అని అడుగుతారు అనమాట. సో అప్పుడు గొర్రెలు ఇంత ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏం అడగకపోయినా మీరు ఈ ఫిగర్ ని పెట్టవచ్చు అట్లా. సో గొర్రెలు అనేది ఎంత ఉంది, కోళ్ళు ఎంత ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి ఇట్లా. సో కాబట్టి అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇక మనకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సరాసరి గుడ్ల లభ్యత 392. అంటే ఒక సంవత్సరంలో ఒక్కొక్కరికి 392 గుడ్లు మనకి లభ్యత ఉందన్నమాట. అదేవిధంగా మాంసం యొక్క లభ్యత తలసరి లభ్యత ఏంటంటే 23.97 కిలోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మనకి 23 దగ్గర 24 కిలోల తలసరి మాంసం అంటే ఒక్కరికి సంవత్సరంలో 24 కేజీలంత మాంసం అయితే మనకి లభ్యత ఉంది అని ఇక్కడ అంటే మనకు అంత పశు సంపద మనకి గట్టిగా ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అడవులు మరియు పర్యావరణం గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో అడవులు మరియు పర్యావరణం గురించి మనకి ఇచ్చారు. అంటే ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాం కదా అదనమాట. మనకి ఇందులో మనకి మేము చెప్పిన కార్యక్రమం ఏంటంటే మనకి వన మహోత్సవం గురించి చెప్పారు మనకి. సో వన మహోత్సవం గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వన మహోత్సవం ద్వారా ఏంటంటే మన భౌగోళిక విస్తీర్ణం 24% అడవుల విస్తీర్ణం ఉంటే దాన్ని 33%కి పెంచాలనేది టార్గెట్ పెట్టుకుంది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం అన్నా లేదంటే వన మహోత్సవం ప్రకారం వన మహోత్సవం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణ అటవులని ఎంత శాతం నుంచి ఎంత శాతంకి పెంచాలని లక్ష్యం పెట్టుకుంది అనేది అడుగుతారు అనమాట. సో 24% నుంచి 33% అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 2 రకాలుగా చేద్దాం అనుకుంది. ఒకటి ఏంటంటే నోటిఫైడ్ అటవీ ప్రాంతాలలో, అదేవిధంగా నోటిఫైడ్ కానటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా మనకి ఈ చెట్లను అంటే నాటేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం చేపడతాం అనమాట. సో నోటిఫైడ్ కానివి కూడా ఈ 2 ప్రాంతాల్లో కూడా మనకి ఈ కార్యక్రమాన్ని మనకి వన మహోత్సవ కార్యక్రమాన్ని అమలు పరుస్తుంది. ఇంకా మనకి 2024-25 సంవత్సరానికి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అంటే మనకి 2,202 లక్షల మొక్కలు నాటాలని మనకి టార్గెట్ పెట్టుకున్నారు. అక్కడ నుంచి మనకి ఏంటంటే ఇది తప్పు ఉన్నట్టుంది ఒక నిమిషం. అంతే మనకి ఈ 2,202 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంటే మనకి అందులో ఈ మున్సిపల్ అంటే పురపాలిక అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ కింద మనకి 1,009 లక్షల మొక్కలు నాటాలి. అంటే మనకి మున్సిపల్ ఏరియాలలో అని అర్థం అనమాట. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎన్ని లక్షలు అంటే మనకి 637 లక్షలు. సో 637 లక్షల మొక్కలు గ్రామీణాభివృద్ధి శాఖ. అదేవిధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మనకి 134 లక్షల మొక్కలు. సో డైరెక్ట్ స్టేట్ అవే క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. మనకి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ కింద మనకి ఎన్ని లక్షల మొక్కలు నాటాలి టార్గెట్ అంటే మనకి 1,009 లక్షలు. అదేవిధంగా
637 లక్షలు, గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ 134 లక్షల మొక్కలు నాటాలని 2024-25 సంవత్సరానికి టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం మొక్కలు వచ్చేసి 2 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది అటవీ మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ ఇచ్చారు ఇక్కడ. సో వన మహోత్సవం గురించి అడిగారు కాబట్టి వన మహోత్సవం అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి. సో సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రకారం చూస్తే మనకి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం గురించి, అదేవిధంగా ఈ విద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మనకి అదేవిధంగా రూరల్ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈక్వాలిటీని మనము పెంపొందించడం, అట్లాంటి ప్రధానమైనటువంటి ప్రాధాన్యతలను ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. సో దాని ప్రకారం చూస్తే మనకి ఎస్టీ సంక్షేమం గురించి ఇచ్చారు. సో సంక్షేమం మనం అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం గురించి మనకి ఓవర్వ్యూలో అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమాలకు సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం 2017 ఆర్థిక వనరుల ప్రణాళిక ప్లానింగ్, కేటాయింపు, వినియోగంను మనము ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది, అంటే అమలు పరుస్తుంది అన్నమాట ఈ చట్టాన్ని. ఈ చట్టం ద్వారా మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి మనకి ఈ నిధులను అయితే కేటాయిస్తాయి అనమాట. అది వారి గురించి మనకి అలాట్ చేస్తుంది, అదేవిధంగా వాటి గురించే ఖర్చు చేస్తుంది అనమాట ప్రభుత్వం. సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి 2023-24 ఆర్థిక సంవత్సరం గురించి ఇచ్చారు. ఈ ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్సీస్ మనకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటే దాని కింద మనకి ఎన్ని రూపాయలు ఇచ్చారంటే 36,000 మనకి 750.48 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర మొత్తం ప్రగతి పద్దులో ఎంత శాతం అంటే మనకి 23% అనమాట. సో మనకి 23.303% అనేది మనకి ఈ రాష్ట్ర ప్రగతి పద్దులో వాటా అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. ఇందులో షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత కేటాయించారంటే మనకి ఈ 14,648 కోట్లను అయితే ఖర్చు చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రకారం మనం చూస్తే ఈ మనకి ఎంత కేటాయించిందంటే మనకి 15,232 కోట్లు తీసుకుంటే అందులో మనకి రాష్ట్ర ప్రగతి పద్ధతిలో 9.45% అయితే మనకి ఇవ్వడం జరిగింది, వాటా కలిగి ఉందన్నమాట. ఈ షెడ్యూల్ తెగల అభివృద్ధి గురించి అయితే ఎంత కేటాయించారంటే మనకి ఈ 10,398 కోట్లను అయితే వెచ్చించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రభుత్వం వచ్చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను కూడా తీసుకొచ్చింది. ఇది ఏంటంటే 18 ఏళ్ళు పైబడినటువంటి బాలికకి వివాహ వయస్సు అంటే వివాహం సమయంలో మనకి ఎంత ఆర్థిక సాయం చేస్తారంటే 1,16,000 అంటే 1,116 ఆర్థిక సాయాన్ని మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ప్రేమ వివాహాలు, అదేవిధంగా కులాంతర వివాహాలకు కూడా మనకి అంటే ఈ లవ్ మ్యారేజెస్, అదేవిధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా మనకి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ ప్రేమ వివాహాలకు వర్తిస్తుందా, వర్తించదా, అదేవిధంగా కులాంతర వివాహాలకి ఈ పథకం వర్తిస్తుందా, వర్తించదా అని మనకి డైలమా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వర్తిస్తుంది. సో ఇది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకి ఏ వర్గాల వారికి ఎంత లబ్ధిదారులు ఉన్నారు, ఎంత పంపిణీ చేసిందని అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ షాదీ ముబారక్ వీరికి సంబంధించి మనకి ఎస్సీలకు వచ్చేసి 23,636, ఎస్టీలకు వచ్చేసి 17,715, ఈబీసీస్ కి 83,667 మంది లబ్ధిదారులు, అదేవిధంగా మైనార్టీలు 41,858 ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనమాట. మనకి ఎంత అమౌంట్ కేటాయించాలనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకోండి, ఎక్కువ నుంచి తక్కువ కూడా అంటే ఎక్కువ మనకి ఫస్ట్ అంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఏంటంటే బీసీ, ఈబీసీ, మైనార్టీలు నెక్స్ట్ ప్లేస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు తర్వాత ప్లేస్లలో ఉన్నారు అనమాట. అంటే లబ్ధిదారుల సంఖ్య ప్రకారం మనకి ఆరోహణ అవరోహణ క్రమాలను అడిగితే అట్లా అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ గురించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రతి ఒక్క మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాల అంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఒక ఆలోచనలు అయితే ఉందన్నమాట. మోస్ట్లీ ఇది ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తారనమాట. అంటే మనకి ఈ మిడిల్ క్లాస్
ఫ్యామిలీస్ యొక్క డెవలప్మెంట్ గురించి మనకైతే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని మనకి తేవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే మనకి ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం చదివిపిస్తున్నారు. ఆ ఎక్కువ ఫీజులు అవి ఇవి కట్టి మనకి ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో తేవాలని ఆలోచిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా ఏమైందంటే మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకి అందుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యువతకి మనకి మనకి అధునాతమైనటువంటి విద్యను అందించడానికి, అదేవిధంగా వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేయడానికి మనకి ఏంటంటే గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సో ఏం ఏర్పాటు చేసిందంటే మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని అయితే మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో మనకి ఎక్కడ ఏర్పాటు చేస్తారు మొదటి స్కిల్ యూనివర్సిటీని అంటే గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు కంపల్సరీ. మొదటి స్కిల్ యూనివర్సిటీ కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేయడం అయినది అనేసి అయితే అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యము మరియు ప్రజాసేయచ్చు, హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఆరోగ్యం గురించి మనం చూసినట్లయితే ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి ఇచ్చారు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రకారం ఏంటంటే మనకి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మనకి ఏంటంటే ఆ వైద్య సౌకర్యాలను మనకి 5 లక్షల నుంచి 10 లక్షలకు అప్గ్రేడ్ అయితే చేయడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా మనకి వచ్చేసి మనకి 1672 వైద్య విధానాలను, అదేవిధంగా మనకి 32 ప్రత్యేక సేవలను, ఇంకా 364 ప్రైవేట్ ఆసుపత్రులను, 1406 ఆరోగ్య సౌకర్యాలను ఈ ప్యానల్ కింద మనకి ఈ పథకం కింద మనకి ఎంపానల్ చేయడం జరిగిందనమాట. సో అడగచ్చా అంటే చెప్పలేం, మరి అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. రఫ్ అడిగితే ఇది కూడా అడగచ్చు అట్లా. సో గుర్తుపెట్టుకోండి మనకి. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలు మరియు శిశు అభివృద్ధి, సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీని ప్రకారం మనకి ఏం చెప్పారంటే మనకి ఈ ICDS ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంటాం. ఇప్పుడు వాడిని మనం ఏమంటామంటే అంగన్వాడీ సేవల ప్రాజెక్ట్ గా ఇప్పుడైతే మనం వీటిని పిలుస్తున్నాం అంటారు. సో ఈ ICDS ని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే అంగన్వాడీ సేవల ప్రాజెక్ట్ అంటున్నాం మనం. ఇది 33 జిల్లాల్లో ఉంది. ఇంకా 149 ప్రాజెక్టులలో ఈ సేవలను అయితే అందిస్తున్నారు అనమాట. ఇంకా దీని ప్రకారం ఏంటంటే ఇవి గ్రామీణ ప్రాంతాల్లో 99, పట్టణ ప్రాంతాల్లో 25, గిరిజన ప్రాంతాల్లో 25 అయితే ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. దీని ప్రకారం మనకి ఏంటంటే ఈ 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నవి. సో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండి మనకి ఈ అంగన్వాడీ కేంద్రాల యొక్క న్యాచురల్ డ్యూటీస్ మనకు తెలుసు కదా, అట్లాంటి అంటే మనకి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో ఇవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీనిలో భాగంగా మనకి ఏంటంటే ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో ఏమి ఇచ్చారంటే మనకి ఈ చేయుత పెన్షన్ స్కీమ్ గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో చేయుత ప్రకారం ఎవరెవరికి ఈ పథకం అమలు చేస్తున్నారు అనేది ఇవ్వడం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు, HIV బాధితులు, ఫైలేరియాతో బాధపడుతున్న రోగులు, ఇంకా నేత కార్మికులు, కళ్ళు కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలిసిస్ చేసుకుంటున్న వారు, వీళ్ళందరికీ ఈ చేయుత పెన్షన్ ద్వారా మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా డిసెంబర్ 2023 నుంచి మే 2024 వరకు మనకి ఈ పైన చెప్పినటువంటి అన్ని వర్గాల వారికి మనకి 43 లక్షల మంది లబ్ధిదారులకి మనకి ఎంత ఇచ్చారంటే మనకి 5,774 కోట్లు అయితే పంపిణీ చేయడం జరిగింది అనమాట. సో డైరెక్ట్ ఎంత మంది అని అడుగుతారు లబ్ధిదారులు, 43 లక్షల మంది ఉన్నారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అమౌంట్ డిస్బర్స్ చేశారంటే 5,774 కోట్లు. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో రూరల్ డెవలప్మెంట్ లో ఏం చెప్పారు మనకు ఓవర్వ్యూలో అంటే చేయూత పెన్షన్ స్కీమ్. సో కాబట్టి దాని గురించి ఓవరాల్ గా మీరు డీటెయిల్ గా చూసుకోవాలి తర్వాత చాప్టర్ వచ్చినప్పుడు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి చూస్తే మనకి ఈ మూసీ నది గురించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మూసీ నదికి సంబంధించినటువంటి ఒడ్డున ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తామని, ఇంకా దానికి సంబంధించినటువంటి మూసీ నది వెంబడి 55 కిలోమీటర్స్ వేరే విస్తరించిన ఇక డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో 55 కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్ల మేర అంటే 55 కిలోమీటర్స్ మూసీ నది పొడుగున వీళ్ళు డెవలప్ చేస్తారనమాట హైదరాబాద్ లో. ఇంకా అదే విధంగా ఈ చార్మినారు,
కుతుబ్ షాహీ టూమ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి కనెక్టివిటీని మనకి ఈ టూరిజం సర్క్యూట్స్ కి కనెక్ట్ చేస్తారనమాట. తద్వారా మనకి టూరిజం డెవలప్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మూసీ నదిని పునరుద్ధరించాలని ఈ మధ్యలో బాగా టాక్, అంటే మనకి ఎక్కువ గవర్నమెంట్ ప్రియారిటీ తీసుకుంది కాబట్టి దాని గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మనకి 1000 కోట్లు అయితే ఖర్చు అంటే మనకి కేటాయించడం అయితే జరిగింది అనమాట. సో మూసీ నదిని పునరు పునరుజ్జీవింపజేయడానికి. సో కాబట్టి మనకి ఈ మూసీ నది యొక్క డెవలప్మెంట్ గురించి 1000 కోట్లను మనకి కేటాయించడం జరిగింది ఓటాన్ అకౌంట్ లో. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ లో కూడా మూసీ నది గురించి డెవలప్మెంట్ గురించి అయితే మనకి గవర్నమెంట్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఆ మూసీ నదికి సంబంధించినటువంటి డీటెయిల్ మొత్తం చూసుకోవాలి. అంటే మూసీ నది ఎక్కడ జన్మస్థానము, ఎక్కడ కలుస్తుంది, దాని మీద ప్రాజెక్టులు ఏమున్నాయి, అంటే మనకి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అనేది మూసీ నది గురించి చూసుకోవాలి మీరు ఎక్కడ టాపిక్ లో. ఇంకా మనకి వచ్చేసి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక సదుపాయాలు. మనకి ఆర్థిక సదుపాయాల గురించి మనకి పారిశ్రామిక సేవా రంగాల గురించి అయితే మనకి చెప్పడం జరిగింది అనమాట. సో పారిశ్రామిక సేవా రంగం ప్రకారం మనకి చూస్తే మనకి సేవా రంగం అనేది మనకి ఈ జిఎస్డిపిలో మనకి ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఎందుకంటే అది ప్రస్తుత ధర ప్రకారం మనకి 65.7% కలిగి ఉందని ఇంతకు ముందుకే చెప్పుకున్నాం. సో అక్కడ ఇచ్చారు. ఇండియా అయితే మనకి 54%, అంటే ఇండియాలో జీడిపిలో మనకి సేవారంగం ఎంత వాటా కలిగి ఉందంటే మనకి 54.9 ఉంది. అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క సేవారంగం అనేది అంత ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎనర్జీ సెక్టర్ శక్తి రంగం అంటే మనం ఈ ఎనర్జీ సెక్టర్ యొక్క గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత ఉంది అంటే మనకి 2022-23లో మనకి 22,229 కోట్లు మనకి అందిస్తే మనకి 2023-24లో 24,520 కోట్ల యొక్క గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అనేది మనకి ఎనర్జీ సెక్టర్ నుంచి వస్తుంది. దాని యొక్క పెరుగుదల వచ్చేసి 2,291 కోట్లు. సో కాబట్టి పెరుగుదల ఇంత ఉంది. ఇది శక్తి రంగం గురించి అట్లా చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ గురించి చూస్తే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే హైదరాబాద్ జంట నగరాలలో మనకి మార్చి 12, 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజున మనకి ఏంటంటే జంట నగరాల్లో 25 ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను మనకి ప్రారంభించారనమాట. సో కాబట్టి ఈ 25 ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల నిర్వహణను మనకి ముఖ్యమంత్రి గారు అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడంటే మార్చి 12, 2024. ఇది అంతకుముందు 2023 అక్టోబర్లో కూడా ఇట్లాంటిదే స్టార్ట్ చేశారు కాబట్టి అది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 500 సిటీ ఈ బస్సులు మరి అదే విధంగా 550 ఇంటర్ సిటీ ఈ బస్సులను అయితే మనకి ప్రభుత్వం గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో డిప్లాయ్ చేయడానికి టీజీఎస్ఆర్టీసీ అంటే మనకి టీఎస్ఆర్టీసీ ఉంటుండే కదా, అదే టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నమాట. మనకి అది ఈ 500 ఇంటర్సిటీ ఈ బస్సుల విస్తరణ అక్టోబర్ 2024కి పూర్తవుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంది గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అనేది ఒకటి టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు మనకి తెచ్చారు. దాని ప్రకారం 500 సిటీ బస్సులు, అదేవిధంగా 550 ఇంటర్సిటీ ఈ బస్సులను ప్రొక్యూర్ చేసుకుంటుంది అనమాట మనకి. సో అది ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పరిశ్రమలు మరియు సేవల గురించి ఇవ్వడం జరిగిందనమాట. మనకు పరిశ్రమలు అంటే సేవలు, పరిశ్రమల గురించి ఒక దగ్గర ఇచ్చారు. మనకు పరిశ్రమల ప్రకారం చూస్తే మనకి దాదాపుగా 18% జిఎస్విఏలో మనకి పరిశ్రమలు అనేది వాటాను కలిగి ఉంది అన్నమాట. మనకి ఇంకా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనకి 2022-23లో 2,25,663 కోట్లు ఉంటే మనకి 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి మనకి 2,48,505 కోట్లు ఉంది. అంటే పెరుగుదల యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటే మనకి గ్రోత్ రేట్ అనేది కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనకి 10% ఉంది. ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.1% ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 10% అనేది గ్రోత్ మనకి అంటే 2022-23 నుంచి 23-24 వరకు ఎంత గ్రోత్ రేట్ నమోదు చేసిందంటే మనకి 10.1 అనేది ప్రస్తుత ధరల్లో మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది కాంట్రిబ్యూట్ చేసింది. ఫిగర్ అడగకపోవచ్చు, గ్రోత్ రేట్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండస్ట్రియల్ సెక్టార్ కి సంబంధించిన సబ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అనేసి ఇవ్వడం జరిగింది. మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది 10.5% తోటి వృద్ధి చెందింది. అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంతకు ముందుతో పోలిస్తే మనకి 9.6 లోయర్ గ్రోత్ ఉంది.
ఈ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ అనేది ఎంత ఉందంటే 10.3% ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 10.9% స్ట్రాంగ్ గ్రోత్ ను నమోదు చేసినట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే మనకు అది 2023-24 కంపేర్ టు 2022-23 చూస్తే మనకి ఎంత గ్రోత్ నమోదు చేసిన సబ్ సెక్టార్స్, మనకి పారిశ్రామిక రంగంలో సబ్ సెక్టార్స్ ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి సేవలు. సో సేవలలో ఏం చేశారంటే మనకి మనం చూసాం కదా 65.7% ఉంటుందని అక్కడ చూసాం. ఇంకా సబ్ సెక్టార్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. 2023-24 కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనకి సబ్ సెక్టార్స్ లో రెండు మేజర్ ట్రేడ్, రిపేర్ అండ్ హాస్పిటాలిటీ ఎంత అంటే మనకి 20.81% మనకి గ్రోత్ అయింది. అందులో ట్రేడ్ అండ్ రిపేర్ ఏమో 21.2% ఇంక్రీజ్ అయితే హాస్పిటాలిటీ సెక్టర్ వచ్చేసి మనకి 14.8% అనేది గ్రోత్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్ అయితే మనకి 15% అనేది మనకి గ్రోత్ అయితే నమోదు చేయడం జరిగింది. సేవల రంగం యొక్క సబ్ సెక్టర్ గ్రోత్ గురించి ఇక్కడ ఓవర్ వ్యూలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నెన్స్, పరిపాలన. మనకి పరిపాలనకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో మనకి రెండు మెన్షన్ చేశారు ఇక్కడ ఓవర్ వ్యూలో. ఒకటి వచ్చేసి ప్రజాపాలన, నెక్స్ట్ ఏం మెన్షన్ చేశారంటే మీకు ప్రజావాణి. సో ప్రజావాణి గురించి అయితే మనకి ఈ ఓవర్ వ్యూలో ఇచ్చారు. మనకు ప్రజాపాలన అంటే తెలుసు. ప్రజాపాలన అంటే మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, అదే విధంగా క్విక్ రెస్పాన్స్, ఇంకా పూర్ పీపుల్ కైనా ఎవరికైనా న్యాయం చేయడానికి మనకి ప్రజాపాలన అనేది ఒకటి తీసుకురావడం జరిగింది అనమాట. దానిలో భాగంగా మనకి ఏముందో మీరు ఇదివరకే ఆల్మోస్ట్ ఆల్ చూసే ఉంటారు ప్రజాపాలన గురించి. దానిలో భాగంగా ఏంటంటే వృద్ధుల పెన్షన్లకు సంబంధించినటువంటి, మహిళలకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు, రైతు భరోసా, ఇంకా సంక్షేమ పథకాలు, గృహజ్యోతి, ఇందిరామిన్లు, చేయుత పెన్షన్లు వంటి అనేకమైనటువంటి సామాజిక భద్రతా వలయ అంటే కార్యక్రమాలు అనేటివి మనకి ఇందులో అయితే కవర్ అవుతాయి అనమాట ప్రజాపాలన. దీనికి సంబంధించింది ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అప్లికేషన్ గురించి మనకి ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఏంటంటే ఒక అప్లికేషన్ ని తీసుకొని ప్రభుత్వం అనేది మనకి ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు మనం అప్లై చేసుకోవాలి. సో ప్రజాపాలనలో మనము దేనికి సంబంధించి అయితే దాన్ని అప్లై చేసుకుంటే దానికి సంబంధించినటువంటి దాన్ని నోట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అది అయిపోయేంత వరకు ప్రభుత్వం వెంటబడుతుంది అనమాట. సో కాబట్టి అది ప్రజాపాలన అంటే మనకి. సో అది దీనికి సంబంధించిందంటే మనకి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మొబైల్ యాప్ని కూడా మనకి డెవలప్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మనకి ప్రజాపాలన కింద కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 ప్రధాన హామీలను యాక్సెస్ దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, మొబైల్ యాప్ ఉంది, రెండింటి ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రజాపాలన యొక్క దరఖాస్తులను మనకి అంటే ఇంకా దరఖాస్తులను తీసుకోవడము, అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రాసెస్ చేయడము, ఇలా అన్నిటి గురించి మనకి ఏంటంటే ఈ యొక్క డేటాను కలెక్ట్ చేయడం, అదేవిధంగా ప్రాసెస్ చేయడానికి ఎంపీడీఓ కార్యాలయాల్లో, అదేవిధంగా మనకి మున్సిపల్ కార్యాలయాలు, ఇంకా జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాల్లో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారనమాట. సో ఈ అప్లికేషన్స్ టేకింగ్ ప్రాసెసింగ్ గురించి మనకి ప్రజాపాలన సేవా కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే మనకి ఎంపీడీఓ కార్యాలయాలు, పురపాలక కార్యాలయాలు, అదేవిధంగా జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీసులలో మనకి అన్ని చోట్ల మనకి ఈ పాలన సేవా కేంద్రాలను అయితే మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మనకి 956 ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకి 556 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 400 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. సో పట్టణ ప్రాంతాల్లో 400 ఉన్నాయి. సో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అని అంటే 956 కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజావాణి. ఈ ప్రజావాణి గురించి కూడా మనం అందరం చూసుకున్నాం. ఇదేం లేదు, ప్రజావాణి ఏంటి అంటే మనకి మోస్ట్లీ కలెక్టరేట్ లో ప్రజావాణి అనేది ఎవ్రీ వీక్ జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకి ఈ ఎవ్రీ ప్రజావాణి జరిగినప్పుడు మనము డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో ఇవ్వచ్చు, ఇంకా లేదా ఫోన్ కూడా చేసి చెప్పచ్చు, వాట్సాప్ లో. అంటే మనకి ప్రజావాణిలో మనకి
పౌరులు ఎలా మనకి అప్లై చేసుకోవచ్చు అనేది అడుగుతారు అనమాట. సో కాబట్టి ప్రజావాణిలో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు, లేదంటే నిర్దేశించిన కౌంటర్లో భౌతికంగా మనకి సమర్పించవచ్చు, లేదంటే కొన్ని జిల్లాల్లో నిర్దిష్ట గంటల్లో అయితే మనకి ఫోన్ కాల్లు లేదంటే వాట్సాప్ల ద్వారా కూడా మనకి ఈ ప్రజావాణి యొక్క అప్లికేషన్స్ అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఏంటంటే ప్రజావాణి గురించి అడగచ్చు, కానీ ప్రజావాణిలో అప్లికేషన్స్ ఎట్లా తీసుకుంటారు, ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు. మనకి ఎక్కువ ఫిజికలే తెలుసు. ప్రజావాణి జరిగినప్పుడు మనకి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడం అట్లా ఉంటుంది కదా, అది మనకు తెలుసు. కాబట్టి మనకు ఫిజికల్ గా వెళ్ళొచ్చు, ఆన్లైన్ లో చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా కూడా మనకి ఫిర్యాదులను మనం నమోదు చేయవచ్చు. సో క్వశ్చన్ అట్లా అడుగుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటది కదా, ఆ దాని ప్రకారం ఏంటంటే ఒకటి ఈ తాల్ అనేది ఒకటి ఉందన్నమాట. దాని నివేదిక ప్రకారం ఏంటంటే తెలంగాణ అనేది ప్రతి 1000 మందికి అత్యధిక ఈ లావాదేవీలను మనకి తెలంగాణ అనేది సాధించింది అనమాట. అంటే ప్రతి ఒక్క 1000 మందిలో మనకి ఈ లావాదేవీలను మనం జరిపే వాళ్ళలో ఎక్కువ అత్యధికంగా ఎవరునంటే తెలంగాణ వాళ్ళే ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో మన ఐడెంటిటీ అంటే రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఏంటి అంటే మనకి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ఉంటుంది అనమాట. అంటే మనము ఒకసారి మన ఫేస్ ను ఉపయోగించి మనం నమోదు చేసుకున్నాం అనుకో, మనం ఎక్కడ ఉండైనా కానీ మనము ఈ ఫేస్ ద్వారా మనకి ఇతనా కాదా అనేది మనం వెరిఫై చేస్తారు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి పెన్షనర్లు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఈ పెన్షనర్లను గుర్తించడానికి మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ టెక్నాలజీని వాడుతున్నారు అన్నమాట. సో ఫేషియల్ ఐడెంటిటీ ఏంటంటే పెన్షనర్లు అనే వాళ్ళు మనకి ఎవ్రీ 6 months ఒకసారి మనకి లైవ్ సర్టిఫికేట్ ని ఇవ్వాలి. సో లైవ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఈ డైరెక్ట్ పోయి మనము ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని ఒక గెస్టెడ్ ఆఫీసర్ తో సైన్ చేయించుకొని ఇచ్చే బదులు డైరెక్ట్ మనం ఒక వాట్సాప్ ద్వారా అట్లా కానీ కాల్ చేసి మనము అంటే మనకి కాల్ చేసి ఈ ఫేస్ ద్వారా మనము అతనా కాదా, అతను లైవ్ ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో దాన్ని మనము తెలంగాణ ప్రభుత్వం అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆ టెక్నాలజీని మనము యూజ్ చేసుకొని పెన్షనర్లను వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా మనకి ఇప్పుడు ఈ ట్రెజరీలో వచ్చేసి మనకి ఎంతమంది పెన్షనర్లు ఉన్నారంటే 2.65 లక్షల మంది పెన్షనర్లు ఒక సంవత్సరానికి వారి యొక్క ఐడెంటిటీని గుర్తిస్తుంది అన్నమాట ప్రభుత్వం. సో కాబట్టి ఇది ఒక టెక్నాలజీ. సో వీటి గురించి ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి గవర్నెన్స్ ప్రకారం చూస్తే ప్రజాపాలన గురించి, ప్రజావాణి గురించి, అదే విధంగా మనకి ఈ ఈ రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఐడెంటిటీని కూడా మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఈ గవర్నెన్స్ గురించి చూస్తే ఓవరాల్ గా మనకి ఇక్కడ ఓవర్ వ్యూ గురించి మనకి చూస్తే ఆ ఓవర్ వ్యూ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సర్వే నుంచే మీకు క్వశ్చన్స్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీరు గుర్తుపెట్టి అంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవాలి. ఎగ్జామ్ కు చాలా టైం ఉంది కాబట్టి ఈ ప్రామాణికమైన డేటాను మీరు ఎక్కువ సార్లు చూడడం ద్వారా గుర్తుంటది. కాబట్టి దీన్ని పీడిఎఫ్ చేసి మీకు ఇస్తాను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు డిస్క్రిప్షన్ లో ఉంటే లింక్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అంటే ఓవరాల్ గా మొత్తం చదివే బదులు దాన్ని షార్ట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ.